వెల్కమ్ టు V1 స్పీడ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అమిత్ కొద్ది రోజులుగా బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వైఖరిపై అసంతృప్తితో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కామారెడ్డి జిల్లా పీర్కూరు మండలంలో టౌన్ 12వ వార్డు మెంబర్ వార్ల బసవరాజు సోమవారం రోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కండువా కప్పి పార్టీలోనికి స్వాగతించారు. సందర్భంగా ఎండాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మోదీ గారి పరిపాలన, దక్షత, విధేయత నచ్చి యువత బీజేపీ పార్టీలోనికి వస్తున్నారని, యువకుల వల్లే ఏదైనా సాధ్యమవుతోందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని ధర్మారం, అనంతగిరి, అబ్బాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వడ్డీ మోహన్ రెడ్డి ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని వారు కోరారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ సాగునీరు అందించేందుకు గుత్పా ఎత్తిపోతల పథకాన్ని సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బావులపై ఆధారపడి సాగు చేసే రైతులకు విద్యుత్ భారం కాకూడదని 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ప్రారంభించారని గుర్తు చేశారు. మహిళా సోదరులు, రైతులు, యువకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి జీవన్ రెడ్డి గారికి, నాతో వచ్చేసిన పెద్దలందరికీ మీరు స్వాగతం పలిపినందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, నేను ఎక్కువ మాట్లాడకుండా గత 10 సంవత్సరాలు పువ్వు గుర్తోళ్ళు అయితేనేమి, కాలువలు అయితేనేమి, వాస్తవాలు మనం పిల్లలను చదివించుకుంటున్నాం. చాలని భూములతో ఒక పిల్లగాడికి ఉద్యోగం వస్తే బతుకుతారు అని అనుకుంటాం. చదివించుడు మంచిగా లేకుంటే ఇంటింటి ఉద్యోగాలని ఎక్కడ ఒక ఉద్యోగం వచ్చింది. మీ బాధలన్నీ మా తాత కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్ అని గుడ్డిగా కాంగ్రెస్ పార్టీని అభిమానించే అభిమానులారా, ఒక్క 2 నిమిషాలు టైం ఇచ్చి ఈ వీడియో చూడండి. కాంగ్రెస్ పార్టీని పెద్దపల్లి పార్లమెంట్లో మా జాగిరి అనుకొని పోటీ చేస్తున్న వారిని చిత్తుగా ఓడించాలి. ఇక్కడ దోసుకొని పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు పెట్టి వేలాది కోట్లు సంపాదించారు. ఈ సంపాదన పెద్దపల్లి పార్లమెంట్లోని ప్రజలది. ఇక్కడ ఓట్లు, అక్కడ కోట్లు. ఇది వీళ్ళు నిజస్వరూపం. కాబట్టి అందరూ దయచేసి ఆలోచించండి. అక్కడ భారతీయ ప్రోత్సాహంతో పెరిగినటువంటి తమిళ తీవ్రవాదుల మీదకి, అంటే భారతీయుల మీద పంపించి చంపించింది ఎవరు? రాజీవ్ గాంధీ. యూకేకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికా సంచలన ప్రకటన చేసింది. తమ కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది. థ్రాంబోసైట్ ఫెనియా సిండ్రోమ్ TTS అనే దుష్ప్రభావానికి కారణమవుతుందని తెలిపింది. కాగా థ్రాంబోసిస్ రక్తం గడ్డకట్టడం, ప్లేటెట్స్ కౌంట్ తగ్గడానికి కారణమవుతుంది. ఈ వ్యాక్సిన్ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో చాలా మంది భారతీయులకు ఇచ్చింది. రోహిత్ శర్మను అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. ఈయన 30 ఏప్రిల్ 1987లో జన్మించారు. నాగ్పూర్, మహారాష్ట్రకు చెందిన రోహిత్ పుట్టింది మాత్రం అమ్మమ్మ గారి ఊరు విశాఖపట్నంలోనే. తల్లి పూర్ణిమ శర్వాది విశాఖ, తండ్రి గురునాథ్ శర్వాది మహారాష్ట్ర. సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఎదిగిన రోహిత్ శర్మ నేటితో 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. Pulled away, too short, you can't bowl short to this lad Sharma. Shot, very good shot. There's that shot on Paul, that's the risk he takes sometime. Oh, it's well struck. That is 6 all the way. Fantastic connection. It's up in the air, but that's miles back. And they are going the distance. It's a long boundary again, not long enough. Where the gap was, because it sailed over.
gone up and 6. That's a fantastic stroke. What a response. And he picked him up off that length. That's the problem with being consistent. Someone like Rohit Sharma will line you up. He's gone for the full shot. And he's found the gap as well. So there it comes. The 5th 100 in one World Cup. No టీఆర్ఎస్ పార్టీ batsman. సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర చిట్టెపుక్కుల సంఘం అధ్యక్షులు బోధన్ మండల పెంట కుర్దువాసి శివసాయి పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆలూరులో జరిగిన సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో చేరారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి 10వ తరగతి పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయిగా ఉంది. 10th ఫలితాల్లో 91.31% ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూళ్లలో 100% ఫలితాలు సాధించారు. 99% ఫలితాలతో నిర్మల్ జిల్లా టాప్లో ఉంది. Hey there. Subscribe to my channel. And also press this bell icon.